దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. కాబట్టి 1వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక అని 1వ వచనంలో రాయబడింది. 1వ వచనం రాయబడినటువంటి దాంట్లో 3 లక్షణాలు, 3 రకాల వ్యక్తిత్వాలు, 3 రకాల ప్రజలు ఉంటారని చెప్పాడు. మొదటి వారి ఆలోచన క్రైస్తవులకు తగినది కాదు. మొదటి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, వీరు దుష్టత్వాన్ని కలిగి మన మధ్యకు వస్తారు. దుష్టత్వము అనేది వారిలో ఉన్నప్పుడు ఆ దుష్టునిలోనే ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది. ఏంటంటే, వాడు దుష్టుడు కాబట్టి వాడిలో పాపము అనేది ఉన్నది కాబట్టి తాను చేస్తున్నటువంటి పాపం వల్ల తను కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు మరొకరు కూడా పొందుకోవడానికి వాడు ఇష్టపడ్డాడు. కాబట్టి అలాగా దుష్ట ఆలోచన కలిగినటువంటి వాడు పాపముతో తన మార్గంలోనికి నేను తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన కలిగి నీ చుట్టూ తిరుగులాడుతూ ఉంటాడు. ఒకసారి అసహించుకున్నా వదిలిపెట్టాడు. ఇలాంటి వాడు ఎలాగుంటాడు? వాడు ఎవడు అంటే వాడికి ఉన్నటువంటి పేరేంటే అపహాసకుడు. ఒక్కడుండు, చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వీడు అపహాసకుడు అని పేరు. వీడు ఏం చేస్తాడు? ఆఫర్ చేస్తాడు, రండి కూర్చోండి అని చాలా చక్కని ఆసనం వేస్తాడు. ఆ ఆసనం అపహాసకులు కూర్చుండే ఆసనం. కాబట్టి ఈ అపహాసకులు కూర్చుండే ఆసనం మన ఆసనం కాదు. వాడు కూర్చుండే చోట మనం కూర్చుండకూడదు. మరి మనం ఎక్కడ కూర్చోవాలంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం ఉంది. దుష్టత్వమందు ఏముందంటే, ఆనందాన్ని తీసివేటువంటి దుష్ట కార్యాలు ఉన్నాయి. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించేవారు ఎలా ఆరాధిస్తారంటే, వీరి మార్గం పాపుల మార్గం కాదు, వీరు ఎవరిని అపహాస్యించరు. కాబట్టి యెహోవా వీరిని దివారాత్రాలు కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, ధర్మశాస్త్రంలో ఆనందాన్ని పొందుకునేవాడు ఎలా ఉంటాడంటే దివారాత్రులు కట్టబడి ఉంటాడు దేవుడు. వానికి దేవుని ఆశీర్వాదం కొరతుండు. ఆనందం అనేది ఎవడో తీసివేయదగిన ఆనందం కాదు. అది దేవుని యందు ఆనందించేవాడు. ఆయన వాక్యము పాదములకు దీపంగా ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు దివారాత్రాలు కాపాడుతూనే ఉంటుంది. ఒక తల వెంట్రుక కూడా రాలటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా లిఖించబడి ఉంటాయి. ఎవరిలో అంటే దుష్టుల మార్గాన్ని, దుష్టుల ఆలోచనలను, దుష్టుల కూర్చుండే ప్రదేశాలని అసహించుకునే వారికి. ఎవరికి అంటే దుష్టుల మార్గంలో ఉండకుండా, పాపుల మార్గంలో ఉండకుండా, అపహాసకుల మార్గంలో ఉండకుండా పోయేవారికి. ఇంకెవరికి అంటే అపహాసకుల ఆలోచన లేకుండా, అపహాసకుల మార్గంలో లేకుండా, అపహాసకులు కూర్చుండే చోటుని అసహించుకునే వారికి. దుష్టుడు కలిగి ఉన్నటువంటి మార్గము మంచిది కాదు, వాడి ఆలోచన మంచిది కాదు, వాడు కూర్చుంటే ప్రదేశం కూడా మంచిది కాదు. అపహాస్యము చేసేవారు ఎవరు అంటే, అర్హతను కోల్పోయిన వారు అర్హత కలిగిన వారిని అపహసించడానికి వస్తుంటారు. నేను అపహాస్యం చేయగలుగుతున్నాను అని వారు భావిస్తూ ఉంటారే కానీ వారు కోల్పోయిందేంటో వారికి తెలిసి కూడా భావిస్తారు. అద్దం ముందు నుంచుని వాడు చూసుకున్న తర్వాత కూడా అవతలికి వెళ్ళి మర్చిపోయేటువంటి మార్గము పాపుల మార్గం. అపహాసకుడు అదే చేస్తాడు, వాడు ఆలోచనే అంత అలా ఉంటుంది. కాబట్టి దుష్టుడు నీ దగ్గరికి ఎలా వస్తాడంటే నిన్ను మృంగివేయాలని వస్తాడు. 2వ పేతురు గ్రంథంలో చెప్తాడు, 3వ అధ్యాయంలో అదే మాటను 3:11 వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఎవరిని మృంగుదనా అని వస్తాడు. వాడి పని మింగటం, వాడి ప్రొఫెషన్ మింగటము. ఏం మింగుతాడు వాడు? ఏముంది మింగటానికి అంటే, వాడు మింగటానికి మూడవ వచనం 2వ పేతురు గ్రంథం రాసిన మాటలో ఏం మింగుతాడు వాడు అంటే నిన్నే మింగేస్తాడు. మింగి ఎక్కడికి తీసుకెళ్తాడంటే
వాడి ఆలోచన నీలో పెట్టాలని మింగుతాడు. మింగేయటం అంటే నీ జీవితాన్ని కబలించి వేయటం, నిన్ను బందీ చేయటం. దేవుని సంబంధిగా ఉన్నటువంటి నీవు, దైవ కుమారునిగా ఉన్నటువంటి నీవు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి నీవు వాడికి ఇష్టం లేదు అంటే, వాడి ఆలోచన దుష్టపు ఆలోచనలకు వెళ్తే అప్పుడు ఇష్టం. నీ మార్గం మారిపోతే అప్పుడు ఇష్టం. మనందరం ఒకే మార్గంలో ఉందాం, మనందరం భక్తి చేయొద్దు, మార్గం అని మాత్రం చెప్పుకుందాం అంటాడు. మేము మార్గంలో ఉన్నామే కానీ భక్తి పరులం కాదు. కొంతమంది చెప్తారు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నానే కానీ నేను క్రిస్టియన్ కాదంటున్నాడు. రేవు దాటిన తర్వాత దెబ్బ తగిలేసాడంట ఎవడొకడు. ఈ అన్యజనులు దేవుణ్ణి అపహసించగలం అనుకుంటున్నారు. శారా దాసి తనకు తానే అనుకుంటుంది, నేను యోగ్యురాలను అయిపోయాను నా యజమానురాలు కన్నా అని తనను తాను క్వాలిఫైగా చేసుకుని తనను తానే చూసుకొని అనుకుంటుంది తనలో తానే, ఈమె నాకన్నా కిందది అని అపహాస్యం చేస్తుంది. అందుకే అరణ్యం పాలైపోయింది. నో సర్వెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ హిజ్ మాస్టర్. ఏ దాసుడు కూడా తన యజమాని కన్నా గొప్పవాడు కానేరుడు అని వాక్యం చెప్తుంది. దుష్టుల ఆలోచన అలాగే ఉంటుంది, ఉన్నది ఓడగొట్టుకునే ఆలోచన. ఈరోజు ఉన్న ఆలోచన ఎలాంటి అంటే ఉన్నది కూడా కోల్పోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఈ ప్రవచనంలో ఉన్నటువంటి సత్యం, ఉన్నది కూడా కోల్పోతున్నారు ఈరోజు. ఉన్న సత్యం ఇది. ఉన్నది కూడా కోల్పోవటానికి కారణం ఏంటంటే వీరికి వీరే అరుపులు అనుకుంటున్నారు. అర్హత లేనివాడు పాపుడు. పాపుల మార్గంలో ఉన్నటువంటి ఒక పాపి తనను తాను శుద్ధి చేసుకోలేడు కాబట్టి దేవుని దగ్గరికి రావాలి అని చెప్తే, పశ్చాత్తాపడాలి అని చెప్తే అది వాడికి ఇష్టం లేదు. పశ్చాత్తాపడటం ఇష్టం లేని వాడికి దేవుని సన్నిధిలో స్థానం ఎక్కడ ఉంటుంది? వాడు అర్హుడు కాదు. పాపుల మార్గం నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డావు. మాకు మార్గం చూపిస్తే చాలు, కానీ భక్తి అవసరం లేదు. మేము విగ్రహారాధికులుగానే ఉంటాము, పాపంగానే చేస్తాము, కానీ మాకు మాత్రం ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపించకుండా ఉండద్దు. మీరు మాకు మార్గాన్ని చూపించండి వెంట పడుతూ ఉంటారు. వెంట పడినప్పుడు మార్గం చూపించడానికి తప్పలేదు, కానీ మార్గంలోకి రావాల్సిన వాడు ఇదిగో మొదటి వచనంలోనే చాలా చక్కగా 3 లక్షణాలు ఉండకూడదని చెప్తున్నాడు. ఏంటంటే వాడు దుష్టుడై ఉండకూడదు, పాపులలో కలవకూడదు, అపహాసకుడు కాకూడదు. నీ ఆలోచన మారిపోవాలి, నీ మార్గం మారిపోవాలి, నువ్వు కూర్చునే విధానం మారిపోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఇరుకు మార్గంలోకి రావాలి, విశాల మార్గం లోకమైన మార్గం వదిలిపెట్టేసి, దుష్టుల ఆలోచన వదిలిపెట్టేసి ఆ కౌన్సిలర్, నీకు మంచి ఆలోచన చెప్పగలిగిన ఆలోచనకర్తను అప్రోచ్ అవ్వాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆలోచనకర్త దగ్గర రావాల్సినది పోయి ఆలోచన చెప్పేటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి దేవుని వదిలేసి వీరు ఎక్కడికి వెళుతున్నారంటే దుష్టుడి దగ్గరికి వెళుతున్నాడు. ఈ దుష్టుడు ఎవరు అంటే, ఈ దుష్టుడికి ఉన్న పేరేంటంటే తెలుసా? వాడు మన విరోధి, మీ విరోధి అని చెప్తున్నాడు. అపవాదిని ఇంటర్వ్యూ చేస్తూ మీ విరోధి అయినా అపవాది. కాబట్టి వాడు మనకు విరోధి, వాడు దుష్టుడు, వాడి మార్గము, వాడి ఆలోచనలు, వాడి దుష్టుల ఆలోచన పాపుల మార్గం అది. వాడు ఎవరిలోనికి వెళ్తాడో వారందరూ కూడా పాపులుగా తీర్చిదిద్దబడుతున్నారు. పాపి మారుమనస్సు పొందాలని దేవుని మాట చెప్తుంటే వారు పాప మార్గం నుంచి బయటకు రావడానికి ఇష్టపడక పాపపు మార్గంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అయితే యెహోవా ధర్మశాస్త్రము వీరి దుష్టుల ఆలోచనలు తీసేస్తుంది, వీరి మార్గాన్ని మార్చేస్తుంది, వీరి దిశను మార్చేస్తుంది, అపహాస్యపు మనస్సు పోతుంది వీరికి. ఈ 3 మార్పులు రావటం వారికి ఇష్టం లేక ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ ఉన్నారు ఈరోజు. దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నాడు, ఆదియందు వాక్యము ఉండెను. ప్రారంభం వాక్యం ఉంది. ప్రారంభం ఉన్న వాక్యాన్నే వీళ్ళు తీసేయాలని చూస్తున్నారు. వాక్యాన్ని అనుసరించరంట, వాక్యానికి వ్యతిరేకం ఉన్నవి కావాలి అంటున్నారు. దుష్ట తలంపులు మానవు, దుష్ట ఆలోచనలు మానవు, దుష్టులు కూర్చేట ఆసనాలు మాకు అవే కావాలి, ఆ స్థానంలోనే ఉంటాము, అదే విగ్రహాలు కావాలి, అదే విగ్రహారాధన కావాలి, అదే వ్యభిచారం కావాలి, అదే దొంగతనాలు కావాలి, ఆ విధంగానే అబద్ధ సాక్ష్యాలు చెప్తాము, ఈ విధంగానే మా జీవితాన్ని మాకు నచ్చిన విధానంలో విచ్చలవిడిగా ఉంటామే. కానీ ఎంతమాత్రం కూడా మేము దేవుని సన్నిధికి వచ్చి
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని పొంది మాకున్న శాపాన్ని విడిపించుకోవడానికి మేము ఇష్టపడలేదు, ఆ శాపాలను ఉంటామంటున్నారు వీళ్ళు. దుష్టుడిని దుష్టుడిగానే ఉండనిమాని కూడా చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే బలవంత పెట్టదు ఎవరిని కూడా. హృదయమైన తలుపునంతా నిలబడి తలుపు తడుతున్నాడే తప్ప తలుపు తోసుకుని రాడు. నువ్వు దుష్టుడిగా ఉంటావా, దుష్ట నాశనంలో ఉంటావా, నువ్వు నాశనం అయిపోతావా, వెళ్ళిపోయి ఎవరన్నా వెళ్తున్నారు నిన్ను. ఇక్కడ 6వ వచనంలో చెప్తున్న అదే కీర్తనలో, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వారి నాశనాన్ని వారే కోరుకుంటే ఎవరేం చేస్తారు? బలవంత పెట్టలేదు. ఇక్కడ మత మార్పులు అవసరం లేదు. నీ మతము, నీ అభిమతము, నీ ఆలోచన, నీ దిశ, నీ కనెక్షన్, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన నీకు ఫ్రీ విల్. యూ గాట్ ఫ్రీ విల్, ఫ్రీడమ్, ప్రైవసీ ఉంది నీకు. కాబట్టి నీకున్నటువంటి నీ ప్రైవసీని వాడుకోవచ్చు, నీ స్వతంత్రాన్ని వాడుకో. నీకే మార్గం కావాలో ఆలోచించుకో, అంతే తప్ప నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేది మానుకోవద్దు. దుష్టుల ఆలోచన యెహోవా ధర్మశాస్త్రం లేదు. ఆ వాక్యము మనకు కావాలి. యోహాను సువార్తలో చూసాం. ఇప్పుడు మనం ఏం చెప్పాడు ఆయన? వాక్యం ఎక్కడుంది? ఆది అందు ప్రారంభం వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా నీ జీవితం లేదు. ఆది అందే వాక్యం ఉండాలి. నీ జీవితానికి ఆది అంతం అదే. నీ రోజుకు ఆది అంతము. నీ సంవత్సరానికి మాత్రమే కాదు, న్యూ ఇయర్కి మాత్రమే కాదు, నీ జీవితానికి ఆది అంతమైనది వాక్యమే. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మన మధ్యలో ఉంది. వాక్యమే కృప, ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే సమాధానం, ఆ వాక్యమే ఆహారం. కృప, సత్య, సమాధానంగా ఉండి మనకు మార్గము చూపించడానికి ఆ వాక్యమే మన మధ్యలోకి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. మనకు తెలుసు బాగా, యేసుక్రీస్తు గురించి తెలుసు, తండ్రి అయిన దేవుని గురించి తెలుసు, యెహోవా దేవుని గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి తెలుసు. తెలిసి కూడా మేము దుష్టులుగానే ఉంటాము అంటే మీ దుష్టత్వం నాశనాన్ని నడిపిస్తుంది అంటారు. నువ్వు చేసేదంతా కూడా సఫలం అవుతుంది అని 3వ వచనంలో చెప్తున్నాడు. సఫలం కాకుండా ఉండటానికి దుష్టులు అలాగున ఉండరు అన్నాడు. నువ్వు చేసేది కూడా ఏది సఫలం కాదు. నువ్వు చేస్తావు, ప్రారంభం చేస్తావు, అది నీది కాదు. యు ఆర్ ఏ సర్వెంట్. నువ్వు దాసుడుగానే ఉంటావు, కానీ ఎప్పటికీ కుమారుడిగా చేర్చుకొనబడవు, యజమానుడు కాలేవు. ఎందుకంటే నీ ఆలోచన దుష్టపు ఆలోచనలుగా ఉన్నాయి. నువ్వు దుష్టుడివే కానీ మంచివాడు కాదని వాక్యం చెప్తుంది. నీ మార్గాన్ని వదిలిపెడితే నువ్వు చేసేది మొత్తం సఫలం అవుతుంది కూడా వాక్యం చెప్తుంది. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత కలిగిన జీవితం కావాలా, శపించబడిన జీవితం కావాలా? ధన్యతకు వ్యతిరేకం శాపం, ధన్యతకు వ్యతిరేకము శాపం. శాపం కావాలా, ధన్యత కావాలా? ధన్యత కావాలి అంటే కనుక ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టుకు. వాక్యమై ఉన్నటువంటి ధర్మశాస్త్రమే వాక్యముగా ఉన్న ఆ వాక్యము మన మధ్యలో నివసించినటువంటి యేసుక్రీస్తు త్యాగాన్ని మర్చిపోవద్దు, శిలువ యాగాన్ని మర్చిపోవద్దు, శిలువ కార్యాన్ని మర్చిపోవద్దు. యేసు నీకు తగిన దేవుడు, ఆయన విడిచిపెట్టద్దు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల ఎవరు నాటబడినది అంటే నీరు కావాలంటే నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఆ నీళ్లు కొనుక్కొచ్చుకుని, లేదంటే ఆ నీళ్లు మోసుకొచ్చుకుని చాలా కష్టపడి తెచ్చుకొని, చాలా కష్టపడి చేదుకుని బావిలో నుంచి చాలా దూరం నుంచి తెచ్చుకుని రొక్కలు చెల్లించి మోసుకొని వచ్చి ఏదో కొంచెం కొంచెం తాగటం కాదు. కానీ నువ్వు ఎక్కడుంటావంటే ఆశీర్వాదకరమైనటువంటి నీరు, చేతి నీరు కాదు, ఆశీర్వాదకరమైనటువంటి నీరు, తీపి నీరు, బలాన్ని ఇచ్చేటువంటి నీరు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి నీరు, సేద తీర్చేటువంటి నీటి కాలువల యోరను అంటే ఒడ్డున అందుబాటులో మూయబడని మార్గము. నీటి కాలువల యోరను నాటబడినది అంటే నాటబడటం అంటే గాలికి కొట్టుకొని పోదు, భూమిలో నాటబడి ఉంటుంది. ఒక విత్తనం పడిపోతే దాన్ని ఎవరు నాటలేదు. రోడ్డు పక్కన ఏదో చెట్టు పడిపోతే అవి మొలుస్తూ ఉంటాయి. పెట్టెలో రెట్టలు వేస్తే కొన్ని విత్తనాల వల్ల చెట్లు మొలుస్తూ ఉంటాయి, అవి వేరు. క్రైస్తవుడు అలా రాలేదు. నీ జీవితం పిట్ట రెట్ట వల్ల రాలేదు. నువ్వు ఎలా ఉన్నావని వాక్యం చెప్తుందంటే నీటి కాలువల యోరను నాటబడిన వాడవు. నిన్ను నాటారు,
మగాడి చేలలో నాట్లు వేస్తారు. ఇప్పుడు ఆ నాట్లు పిట్టలు రెక్కలేస్తే నాట్లు రాలు. అక్కడ నారు పోసి నారు పీకి దమ్ము చేసి అక్కడున్న కలుపు అక్కడున్న రాళ్ళు మొత్తం తీసేసి అడ్డంగా ఉన్నాయన్ని రాళ్ళన్నీ తొలగిస్తే నాటు వేశారు. నాటబడిన చెట్టు ఎక్కడ నాటాలి అన్ని అదంటే నీరు ఉన్న చోట ఆ స్థలాన్ని అనుకూలత చేసి ఆ స్థలంలో ఆశీర్వాదకరంగా ఫలించాలి అనే ఉద్దేశంతో అక్కడున్నటువంటి రైతు పొలాన్ని బాగు చేసి ఆ పొలానికి నీళ్లు అందుబాటులో ఉన్నాయో లేవో చూసి ప్రతి సంవత్సరం అక్కడ ఆశీర్వాదకరమైన పంట వస్తుందని రైతుకు తెలుసు. కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే దాన్ని నాటుతూ ఉన్నాడు. నువ్వు నాటబడిన వాడవే కానీ అనాలోచితంగా అక్కడ పెట్టబడిన వాడు కాదు, నువ్వు వెలపెట్టి కొనబడిన వాడవు. క్రీస్తు రక్తముతో కొనబడిన జీవితము క్రైస్తవ జీవితం. ఈ జీవితాన్ని చులకనగా చూడొద్దు, ఈ జీవితాన్ని అపహాస్య పాలు చేసుకోవద్దు. దుష్టుల ఆలోచనలు నీ జీవితాన్ని అపహాస్య పాలు చేయాలని వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం వాడు చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు కొట్టాలి అంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధరించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్తాడు, దేవుని నోటి నుండి వచ్చు ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్. Man shall not live by bread alone, but he lives by every word. ఒక మనిషి ఆత్మీయుడు బ్రతకాలి అంటే మన శరీర సంబంధంగా తింటున్నటువంటి ఆహారం మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు కూడా, పాత నిబంధన క్రొత్త నిబంధన, ధర్మశాస్త్రం, అందులో ఉన్న విధులు ప్రతిదీ కూడా మన కోసం రాయబడినట్టు ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, మంచి ఎలా ఉంటుంది చెడు ఎలా ఉంటుంది, మంచివాడు ఎలా బ్రతికాడు చెడువాడు ఎలా బ్రతికాడు, మంచివాడికి ఎలాంటి మార్గం వచ్చింది చెడ్డవాడు ఎలా అయిపోయాడని ప్రతి వృత్తాంతాన్ని రాసి నీకు అన్నీ బోధించిన కారణం ఏంటంటే, ఫిల్టర్ చేసి నీ జీవితాన్ని చేయడానికి కారణం ఏంటంటే, ఒక రైతు ఏ విధంగా మొక్క నాటే ముందు ఏ విధంగా చదును చేసి భూమిని నీరు పట్టించి ఎండకు ఎండిపోయినటువంటి ఎండాకాలం అంతా ఎండిపోయి ఉంటుంది ఆ భూమి, అయితే దాన్ని మరలా దున్ని ఆ చెడ్డ విత్తనాలకు సంబంధించిన మొక్కలన్నీ పీకేసి మరలా నీళ్లు పోసి నీళ్లు పట్టించి దాన్ని దమ్ము చేసి ఆ దమ్ములోకి నారుమడిలో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ మొక్కలను తెచ్చి నాటుతూ ఉంటే దాన్ని నాటు వేయటం అంటారు. అలాగా నాటబడినటువంటి క్రైస్తవ జీవితం విశ్వాసుల జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఇదేదో కేర్లేని జీవితం కాదు. యెహోవా నా కాపరి అని చెప్పుకోగలిగిన జీవితం నాటబడిన జీవితము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రైతు పంట వేసిన తర్వాత అక్కడ ఆ విత్తనాలు నాటిన తర్వాత ప్రతిరోజు చూసుకుంటాడు. కాపలి ఉంటాడు. వాడు మొక్కలు ఎలా ఉన్నాయి, నీళ్ళు అవసరమా, ఇంకేమైనా అవసరమా, ఇంకేమైనా దానికి కావాలని తెగులు పడుతుందా, ఏం కావాలని చూసుకుంటూ ఉంటాడు. ఆ వరి పంట పైకి లేస్తూ ఉంటే పొట్టలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ఎరువు వేయాలి, ఏ విధంగా అయినటువంటి ఫెర్టిలైజర్స్ చల్లాలి, ఈ పురుగు చావడానికి ఏం చేయాలని కావలి ఉండి వాటికి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇది నాటబడిన జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదము. అతడు నీటి కాలువల ఎరు నాటబడినదై ఆకు వాడిపోదు. ఆకు ఎప్పుడు వాడిపోతుందంటే ఆ తోటకి నీరు లేనప్పుడు ఆకులు వాడిపోతాయి. కొన్నిసార్లు వర్షాలు పడినప్పుడు, వర్షాలు అందనటువంటి ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా వాడిపోతూ ఉంటాయి. వాడిపోయి అవి ఆకులు కూడా రాలిపోయి, ఆకులతో పాటు ఆ చిగురులన్నీ వాడిపోయి, వాటితో పాటు కొమ్మలు ఎండిపోయి, కొమ్మలతో పాటు మొద్దు ఆ లోపల ఉన్నటువంటి ఆ వేర్లు కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే వాటికి నీరు పెట్టేవారు లేరు. ఆ చివరి క్షణంలోనైనా సరే చెట్టు పోతా ఉన్నప్పుడు నీరు పెడితే ఆ ఎండిపోయినంతా కూడా తొలగించినప్పుడు ఆ సగం వరకు పోయినటువంటి చెట్టు నుంచి కూడా చిగురు రావడానికి కారణం ఏంటంటే, అప్పటికైనా చెట్టుకి రక్షణ దొరికితే, కావలి నీవే ప్రభా అని అడిగితే, యెహోవా నీవే నా కాపరివి అని అడిగితే ఖచ్చితంగా దుష్టుల ఆలోచన పోతుంది. అప్పటి వరకు దుష్టత్వము ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ పోతాయి. ఏ మార్గంలో ఉన్నావో ఆ మార్గాన్ని విడిచిపెడితే ఎప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మరలా చిగురించడానికి అవకాశం ఉంది. దుష్టుల ఆలోచన పోవాలి. ఒకటి కరువు ప్రాంతం, అది కరువు ఆలోచనలవి. నీ ఉన్నటువంటి మార్గము మంచి మార్గం కాదు. అక్కడ పాపం ఉంది, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి.
క్రమం లేదు అక్కడ. ఆ క్రమాన్ని కలిగి ఉండాలి. క్రమం కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో దుష్ట హృదయం పోయిందని అర్థం. నువ్వు అందరితో ఎలాగ సమాధానంగా చేర్చుకుంటావో ఆ చేర్చుకునే విధానాన్ని బట్టి నువ్వు అపహాస్యకుడు కాదు అని అర్థం. కొంతమంది నేను తప్ప ఇంకెవడు లేడు అంటారు. మేము తప్ప ఇంకెవరైనా చేయడు. వాళ్ళ ఆలోచనలు వృధా, వాళ్ళ మార్గం వృధా, వారు చేసే ప్రతి పని కూడా పనికిమాలిన పనులు అవటం వల్ల వారికి ఎటువంటి ఆశీర్వాదం రావట్లేదు. తగిన సమయం కోసం జ్ఞానం కలిగిన వాడు ఎదురు చూస్తుంటాడు. ప్రతి అడ్డుబండ తొలగించబడుతుంది. ఈ రాయి తొలగించండి అని చెప్పడానికి యేసు వచ్చే వరకు కూడా లాజరు లోపలే ఉన్నాడు. యేసు వచ్చాడు, బేతనీ గ్రామానికి వచ్చాడు. అందరూ ఏడుస్తున్నారు. అయ్యా, రాయి తీసిన ఉపయోగం లేదంటున్నారు సహోదరులిద్దరు. రాయి తీసేయండి, అడ్డుగా ఉన్న దుష్టు మార్గం తొలగించండి. మార్గంలో అడ్డుగా కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు పాపపు రాళ్ళు. రాళ్ల దగ్గర, రాళ్ల కింద విత్తనాలు పడితే అవి ఫలించేటువంటివి కాదు. విత్తనాలు వేస్తే పడు, రాళ్ల సందుల్లో పడినాయి, అవి మంచి కాదు. ముళ్ళ స్వభావం కలిగిన దుష్టులున్నారు. ఆ మార్గం కూడా నేను ఎదగనివ్వు. అది కూడా మంచి మార్గం కాదు నీకు. అపహాసకులు ఉన్నారు. వీరు రోడ్డు ప్రక్కనే అందుబాటులో ఎప్పటికప్పుడు ఉంటారు. పెద్దగా వినిపిస్తూ ఉంటారు. చాలా అందుబాటులో ఉంటారు వీళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. ఏ రోడ్ల దగ్గర కనిపిస్తారు వీళ్ళు. ప్రతి కోడలో కనిపిస్తారు. వీళ్ళు కూర్చున్న చోట కనుక వీళ్ళ లచ్చబండల దగ్గర, వీళ్ళ ఆసనాల దగ్గర కూర్చున్నానికి అపహాస పాలైపోతావు. మనకు ఒక స్టోరీ బాగా తెలుసు. కాకికి జున్నుగడ్డ దొరికింది. నక్క చూసింది. కొమ్మ మీద ఉన్న నక్క కొమ్మ మీద ఉన్న కాకిని చూసి కాకి అని అపహాస్యం చేయడం కోసం మాట్లాడితే అది అపహాసకురాలని తెలియక ఇది చాలా సీరియస్గా పాడుతుంది. కాకా కాకా అని. మొదటిసారి కా అనగానే తన జున్నుగడ్డి కింద పడటం, ఇది కరుసుకోవటం, వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. ఇది ఇంకా పాడుతూనే ఉంది కాకా కాకా కూకు కూకు అని. పక్కనున్న కాకులు చెబుతున్నాయి, అవి అపహాస్యం చేస్తున్నాయి. ఇంకెంతసేపు పడతావు, ఇక ఆపు అన్నాయి. ఎందుకు ఆపాలి, నేను ఇంత మంచి సింగర్ని కదా అంటే, నువ్వు సింగరు కాదు, గోంగూర పచ్చడి కాదు. నువ్వు మొదటిసారి ఎప్పుడైతే నోరు తెరిసావో కా అని అప్పుడే పడిపోయింది నీ నోట్లో ఉన్న ఆశీర్వాదం. అప్పుడే వెళ్ళిపోయింది. అప్పుడే అపహాస్య పాలైపోయాము. ఆ క్షణమే మేము నవ్వుతున్నాం కదా, ఇంత నవ్వుతున్నా నీకు వినిపించలేదా, మా అపహాస్యం నీకు వినిపించలేదని తోటి కాకులే నవ్వుతున్నాయి. అప్పుడు అర్థమైంది నేను అపహాస్య పాలైపోయానే అని కాకి అనుకుంది. అపహాస్యం చేసింది ఎవరంటే తనను రెచ్చగొట్టినవాడు. తను గాయకురాలు కాదు. లేనిది ఉన్నది అని చెప్తే ఎలా నవ్వుతాం? ఎర్రిబాగుల కాపురం అలాగే ఉంటుంది. ఎర్రిబాగులు దాని కాపురం ఎలా ఉంటుందో తెలుసా? ఎవడు ఏది చెప్తే అది నమ్మేసింది, ఏది చెప్తే అది నమ్మేసింది. ఈ ఎర్రిబాగుల వాళ్ళు ఎక్కడ దొరుకుతారని కొంతమంది పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సొంత వాళ్ళే చూస్తారు. ఏదైనా ఎర్రిబాగులు దొరికిద్దామో దానికి ఆపరం గుంచేద్దాం, దాని దగ్గర ఉన్న ఆశీర్వాదం మనం లాక్కుందామని ఎర్రిబాగులు దానికోసం చాలామంది చూస్తుంటారు. దీనికి ఇలాంటి ఎర్రిబాగులు దాన్ని ఆలోచనలను బట్టే సామెతల గ్రంథంలో ఒక మాట రాశారు. ఏమని రాశారు అక్కడ? జ్ఞానవంతురాలు అయితే గనక అది ఎర్రిబాగులది కాదు అని రాశారు. ఎందుకంటే దాని ఇల్లు కట్టబడి ఉంటుంది. ఎర్రిబాగులది అని రాయకుండా మూఢురాలు, మూర్ఖురాలు అని రాశారు. మూఢురాల్లో ఏముంటుంది? దుష్టత్వపు మాటలు ఉంటాయి, దుష్టుల మాటలు ఉంటాయి. ఇక్కడ దుష్టుల ఆలోచన విని అది మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయింది. దుష్టుల ఆలోచన ఉంది, పాపుల మార్గంలోకి వెళ్ళిపోయింది, అపహాస్య పాలైపోయింది, ఎర్రిబాగులు అని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తన ఇల్లు తాను ఒడగొట్టుకుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటూ ఉంటే మూఢురాలు తన ఇల్లు తన చేతులతో తానే ఓడగొట్టుకుంది. అలాంటిది జ్ఞానవంతురాలు అవుతుంది. దాంట్లో దేవుని వాక్యం లేదు ఆ హృదయంలో. రాత్రి పగలు పాప ఆలోచనలే, రాత్రి పగలు పాపములోనే ఉంది. కాబట్టి తనకి అంతం వచ్చిందనే విషయం కూడా తెలియకుండానే దుష్టుడు నశించిపోతూ ఉంటాడు. దుష్టుల మార్గము నాశనానికి తీసుకెళ్తుందనే వాక్యం చెప్తుంది. నీటి కాలువలు ఎవరు నాటబడాలంటే నీలో ఇలాంటి అక్రమమైన ఆలోచనలు ఉండిపోతుంది. వాడికి ఒక కాలం ఉంటుంది. తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఎవరు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండేదంటే దేవుని మాటలు విని, ధర్మశాస్త్రాన్ని దాచుకుని, యేసుక్రీస్తుని స్వీకరించి
వాక్యమైనటువంటి దేవునిని, ప్రతి మాటను తన హృదయంలో దాచుకుని, తన నియమాలు, నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు ప్రతిదీ కూడా తన హృదయంలో దాచుకుని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అది ఎలా ఉంటాడంటే, నీటి కాలువల నాటబడిన వాడికి నీటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేకుండా, కరువు లేకుండా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా కరువు ఉన్న వారికి మాత్రం కరువు ఉండదు. ఎంతో కష్టపడి నాటినటువంటి మొక్కల్ని తెగులు అనేది వచ్చి సంహరించాలని చూస్తే రైతు వెంటనే వాటికి తగిన విషాన్ని తీసుకొస్తాడు. ఆ విషం తనకి హాని చేయకుండా కొంత నీరు పోసి ఆ నీటిలో ఆ పిచికారీ చేయవలసినటువంటి ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో, ఆ పొలానికి హాని కలిగించేటువంటి పురుగులకి తగినంత పాళ్ళలో అది వేస్తాడు. నీ జీవితంలో కూడా శ్రమ అనేది వచ్చినప్పుడు నీ శ్రమను తొలగించడానికి నీకు తగినటువంటి బలాన్ని ఇచ్చేది వాక్యంలో నుంచి. వాక్యం నీకు చాలా హార్డ్గా కనిపించవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా వాక్యం చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ అది నీకు హాని కలిగించేది కాదు. వాక్యం నిన్ను సరిచేస్తూ ఉంది, శుద్ధ సువర్ణంగా మారుస్తూ ఉంది. మొక్క మీద కనుక అది పోస్తూ ఉండేటప్పుడు మొక్క ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నేను ఇంత ఆశీర్వాదకరంగా పొట్టబట్టి రేపు మాపు పొట్టబోయి కంకివ్వబోతున్నాను, నా మీద ఏంటి ఎంత విషపూరితమైన వాసన వచ్చేది పోస్తున్నాను అనుకుంటే దానికి హాని కలగదు. కానీ దాని మీద ఉన్నటువంటి ఆ పురుగుకు హాని కలిగి ఆ పురుగు మాత్రమే చనిపోతుందని తెలియక పాపం కాసేపు బాధపడుతున్నాము. కానీ ఆ తర్వాత కొంచెం సేపటికి దాని మీద హాని కలిగిస్తున్న పురుగులన్నీ గుడ్లన్నీ రాలిపోయి మరలా చల్లగాలికి ఇటువరకు ఎలాగ చల్లగా ఉందో, ఇప్పటి వరకు ఏ విధమైన వేడిగాలి వచ్చిందో, శరీరం అంతా వేడిగా ఉందో, మొక్కంతా ఆ వేడిపోయి మళ్ళీ ఆహ్లాదంగా చల్లగాలికి సాయంకాలం అలా అలా ఊగుతూ ఉంటే కుడికి ఎడమకి చాలా సంతోషిస్తూ ఉంటుందంట ఆ మొక్క. అప్పుడు అనుకుంటుంది, అయ్యో ఈ రైతు చాలా మంచోడు, నా యజమానుడు నా కోసం ఏదో నా మీద పోసాడు అంటాను, కానీ ఇది నా కోసమే అని చాలా సంతోషంగా ఆ పంట ఫీల్ అవుతూ ఉంటుంది. అతడు చేయలేదంతయో సఫలమవుతుంది. ఎవరు చేస్తున్నారు చేయలేదంతయ్య అంటే? నీ యజమానుడు నీకోసం సమస్తం నీకోసం చేస్తున్నాడు. ఆయన చేసేదంతా సఫలమవుతుంది. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. వ్యవసాయం చేసే తండ్రి నాకున్నప్పుడు, ఆయనే నా వ్యవసాయకుడే నా కాపరిగా ఉన్నప్పుడు, వ్యవసాయకుడే నా కుమ్మరిగా ఉన్నప్పుడు, ఆయన నా కుమ్మరి, ఆయన నా కాపరి, ఆయన నా వ్యవసాయకుడు, నాకు తెగులు రాకుండా చూసేది ఆయనే, నన్ను సరైన రీతిలో మలిచే కుమ్మరి ఆయనే, అన్ని విషయాలను కాపాడే కాపరి కూడా ఆయన అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి ఇంకా? అందుకని అంటాడు, ఆయన ఏం చెప్తున్నాడు, అతను చేయలేదంతయో సఫలమగును. నా పక్షంగా కార్యాలు చేసేది దేవుడు, నేను చేసేది నా పని కాదు కానీ దేవుని పని నేను చేస్తున్నానని. ప్రతి పని దేవుని కోసం నువ్వు చేయి. నువ్వు చేసే పని వ్యవసాయం నీ పని అనుకోకుండా ఇది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చేయి నువ్వు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నీవు నీ సొంతం కాదు, వెలబెట్టి కొనబడిన వాడు. నీ కుటుంబం, నీకున్న సమస్తము, నీకున్న ప్రతి ఆశీర్వాదం దేవుని కాళ్ళ దగ్గర పెట్టు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి సహాయాలు ఒకసారి చేసినటువంటి సహాయం ఏంటంటే రొట్టెలు పెట్టాడు, అందరికీ చేపలు పెట్టాడు. 3 రోజులతో ఆహారం లేక ఆ 3 రోజులంతా కూడా వాడు చాలా ఆకలితో ఉంటే ఆ రోజు ఆయన వారికి ఆహారం పెట్టాడు. ఎలాంటి ఆహారం అంటే ఇది పరలోకం నుంచి ఆశీర్వదించబడిన ఆహారము. ఆహారం తక్కువగానే ఉంది, కానీ ఆయన చేసేటువంటి పని సఫలం ఎలా అయిందంటే ఆయన ప్రార్థన చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి కొంచెమే ఆహారం, నువ్వు పండించే పంట కొంచెమే కావచ్చు, నీకు వచ్చేటువంటి జీతం కొంచెమే కావచ్చు, కానీ దాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేయి. దేవుని చేతిలో పెట్టి సమస్తం మొత్తం తీసుకొచ్చి దేవుని చేతిలో పెడితే దేవునికి దక్కుతుంది, దేవుని సేవకి ఇవ్వగలుగుతావు. దేవుడు చెబుతున్నట్టుగా పేద సాధలకి సహాయం చేసేంత గొప్ప ధనవంతుడు అవుతావు, విస్తారంగాను ఇవ్వగలుగుతావు. దశంభాగమేంటి? అప్పుడు ఎప్పుడో పాత నిబంధన కాలం లేవీయులకి పెట్టినటువంటి దశంభాగాన్ని పట్టుకుని దశంభాగం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు దశంభాగం కాదు నీకు కావాల్సింది, యాజకులు. అంతకన్నా గొప్ప శ్రేష్టమైన నిబంధనలో ఉన్నాం. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు ఇచ్చేటువంటి కాలంలో ఉంటే ఇంకా దశంభాగాలను పట్టుకున్నారు.
దశంభాగం ఇవ్వటం తప్పు కాదు, కానీ దశంభాగమే పాపమైపోవటం తప్పు. ధర్మశాస్త్రం ఎప్పుడు పాపం అయిపోయిందని రాయబడిందంటే ధర్మశాస్త్రాన్ని మనిషి పాటించలేనప్పుడు ధర్మశాస్త్రం పాపం భారం అయింది. మనకి భారం కావడానికి ధర్మశాస్త్రం కారణం కాదు, మనిషిలో ఉన్న బలహీనత. విద్యార్థి ఫెయిల్ అవటానికి సబ్జెక్ట్ ఫెయిల్ కాలేదు, సబ్జెక్ట్ని చదవలేని విద్యార్థి ఫెయిల్ అయ్యాడు, అంతే తప్ప ధర్మశాస్త్రం పాపం కాలేదు. దేవుడు నీ జీవితంలో పాపి కాలేదు, నీ వలన ఆయన పాపి అయ్యాడు. ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేకపోయినా చిందించాడు. కారణం ఏంటంటే నీ కోసం పాపముగా చేయబడ్డాడు, నీ భారాన్ని ఆయన మోయాల్సి వచ్చింది. కాబట్టి దుష్టుల అలాగున ఉండకూడదు అంటే ఆయన దగ్గరకు రావాలి. ఏ విధంగా ఉండకూడదు? క్రైస్తవ జీవితం లేకుండా క్రైస్తవ జీవితమే ఉంది అని చెప్పుకునే వారిలాగా ఉండదు. విగ్రహారాధన వదిలిపెట్టకుండా వదిలిపెట్టేమో అనేలాగా ఉండకూడదు. అబద్ధాలు మానకుండా అబద్ధాలు మాట్లాడుతూనే మేము మాట్లాడేది సత్యం అని మాట్లాడకూడదు. సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి. విశ్వాసిగానే బ్రతకాలి. కానీ దుష్టుల లేరు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అపహాస్యం. వారిలో ఒక అపహాసకుడు ఉన్నాడు. వాడి మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. శాపం నుంచి విడిచిపెట్టడానికి వాడు ఎంత మాత్రం కూడా ప్రజల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి దుష్టులు అలాగనే ఉండకూడదు. ఎలాగా ఉండాలి ఇంక వారు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా ఉండాలి, వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. వాక్యం నీలో లేకపోతే నువ్వు చాలా కష్టం. వాక్యాన్ని కలిగి లేకపోతే చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వాక్యం నాకు కావాలి, ఆ వాక్యం నాకు అవసరం లేదని ఎవరు పెట్టుకోవద్దు. చాలామంది చాలా రకాల బోధలు చెప్తున్నారు. దేవుని వాక్యం ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. రకరకాల బోధలు వినొద్దు, బైబిల్ మాత్రమే వినండి. మీరు ఏం ఎక్సైజ్ విన్నా మళ్ళీ బైబిల్ దగ్గర రండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ అంగీకరిస్తుందా? బైబిల్ని తలకి కటింగ్ వేసినట్టుగా కటింగ్ అయ్యదు, కొన్ని తీసేది బైబిల్ గ్రంథంలో. నువ్వు బ్రతకటానికి ఉపయోగపడుతుంది బైబిల్. నీ శాపాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. మరణ శాసనాన్ని రద్దు చేయటానికి వాక్య గ్రంథము ఉపయోగపడుతుంది. అంతేగాని మరణాన్ని తెచ్చేది కాదు. పాపము వలన వచ్చు జీతము మరణము. దుష్టులు ఆ విధంగా ఉండొద్దు, మరణాన్ని తెచ్చుకునేవారుగా ఉండొద్దు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకే ఏం చేయాలి? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని చెప్తుంది. ఇది మానేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు. మేము ఎలాగే ఉంటామంటే కుదరదు. దుష్టుల అలాగన ఉండొద్దు, మీ ఇష్టానుసారంగా ఉండొద్దు, మీ మార్గాలు విడిచిపెట్టండి. దుష్టులు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, అపహాసకులు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, పాపులు అపహాసకులు వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అలాగన ఉండకుండా రండి. మరి ఎలాగ రావాలి అంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు కాబట్టి యథార్థంగా దేవునికి తెలిసిన మార్గంలో రండి. దేవునికి తెలియని మార్గములో నువ్వు వస్తే అక్కడ ఆయన ఉండడు. దేవునికి తెలిసిన మార్గం ఉంది, ఆ మార్గము యథార్థవంతుల మార్గము, నీతిమంతుల మార్గము. కాబట్టి గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. ఎవరు? గాలికి చెదరగొట్టు పొట్టువలే ఎవరుంటారు అంటే నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియని దశలో ఉంటే, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలియకుండా ఉంటే, నువ్వున్న మార్గం నిన్ను దుష్ట మార్గంలోకి తీసుకెళ్తుందని తెలిసి కూడా నువ్వు తెలియనట్టుగా ఉంటే ఆ మార్గం ఏం చేస్తుందంటే నిన్ను గాలికి చెదరగొట్టి పొట్టు వలే ఉంటావు. గాలికి చెదరగొట్టితే పొట్టు, ఆ పొట్టు ఎక్కడ పోతుందంటే దానికే తెలియదు ఎక్కడ పోతుందో. తెగిన గాలి పటంలాగా దిశ లేకుండా ఎటు పోతుందో దానికే తెలియదు. కాబట్టి నీతిమంతుల మార్గంలో ఉండాలని, యెహోవాకు తెలిసిన మార్గంలోకి వెళ్ళాలి. ఆయనకు తెలిసిన మార్గం ఏంటో తెలుసా? ఆయనకు తెలిసిన మార్గము జ్ఞానం కలిగిన మార్గము. పౌలు అంటాడు, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ నాట్ బీటింగ్ బుషెస్. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళుతున్నానో, నాకు తెలుసు నేనేం చేస్తున్నానో, నేను ఎక్కడికి వెళుతున్నానో తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడటం లేదు అంటున్నాడు. ఇప్పుడు గాలికి ప్రయాసపడుతున్నట్టుగా ప్రయాసపడితే గాలికి ప్రయాసపడేది పొట్టు, ఎటు కొట్టుకుపోతుందో దానికే తెలియదు, గాలిని ఎదుర్కోలేదు, పొట్టు వల్లే కొట్టుకుపోతూ ఉంటారు. కాబట్టి నీకు తెలియాలి ఆ దుష్ట మార్గం నిన్ను నాశనం చేస్తుందని.
పాపుల మార్గం నాశనం చేస్తుందని, అపహాసకుల ఆసనాన్ని పాడు చేస్తుందని తెలిసినప్పుడు ఈ మూడింటిని వదిలిపెడితే ఆశీర్వాదాలన్నీ చాలా ఫాలో అవుతూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు. కారణం ఏంటంటే వాడు దుష్టుడుగానే ఉన్నాడు, కానీ వాడిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాడే కానీ పాపం విడిచిపెట్టలేదు. దుష్టుడుగానే ఉంటే ఏం లాభం? వాడు మారు మనసు పొందాలి. వాడు నశించిపోతుంటే లాభం లేదు. ఇక్కడ మేమెవరో సంతోషించట్లేదు. నీ మార్గం మార్చుకోవాలి. నటిస్తే సరిపోదు. ఇక్కడ మీ నటనా కౌశల్యాన్ని చూపించొద్దు. ఇక్కడ నటించడానికి వస్తుంటారు చాలామంది. మా అంత నటన నటించేవాళ్ళు లేరనుకుంటారు. పాపులుగానే ఉంటాడు, నేను పాపిని కాదంటాడు. దుష్టుడుగానే ఉంటాడు, నేను దుష్టుడు కాదంటాడు. అపహాస్యం చేస్తూనే నేను అపహాసకుని కాదంటాడు. వాడి జీవితమే అపహాస్యులు పాలైపోయింది. వాడిని చూస్తే అర్థమవుతుంది నాశన మార్గంలో ఉన్నాడని. కాబట్టి అలాంటి నాశన మార్గాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టుల అలాగన ఉండకూడదు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండకూడదు. అలా ఉంటే చాలా డేంజర్. అలాగ ఉండొద్దు. ఈ మార్గాన్ని విడిచిపెట్టండి. పాపపు మార్గాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రండి. అప్పుడు ఆయన స్వీకరిస్తాడు. ఏది విడిచిపెట్టకుండా ఇక్కడికి వచ్చి నన్ను స్వీకరించమంటే కుదరదు. విడిచిపెడితేనే స్వీకరించబడతారు. విడిచిపెట్టకుండా నన్ను స్వీకరించండి అంటే కుదరదు. విడిచిపెట్టాలి. ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఖచ్చితంగా విడిచిపెట్టాలి. న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు. కాబట్టి ఆ న్యాయ విమర్శ చేసేటువంటి రోజు ఉందని గుర్తు చేసుకో. ఆ రోజు నిన్నెవరు తప్పించలేరు. నీ మార్గం మారకుండా ఉంటే తప్పించలేరు. నువ్వు మార్గం మారు, నువ్వు తప్పించబడేటువంటి ఉపాయం ఉంది ఇక్కడ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మార్గం మారాలి. అలాగే నువ్వు ఏ సభలోకి రావాలి అంటే నీతిమంతుల సభలోకి రావాలి. కానీ ఆ సభలోకి నువ్వు ఎలా రావాలంటే మార్పు చెందిన వ్యక్తిగా రావాలి, కానీ పాపిగా రాకూడదు. నీతిమంతుల సభలోనికి వచ్చి వేషం వేస్తే కుదరదు. గొర్రె వేషం వేసుకుని తోడేలు వస్తే కూడా రాగలుగుతామేమో, కానీ వెంటనే అక్కడి నుంచి తొలివేయబడతావు. ప్రవేశం ఉండదు అక్కడ. చాలామంది మందిరంలోకి వస్తున్నారు. చాలామంది ప్రతి ఆదివారం వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారా బాబా అంటే దుష్టుడుగా వెళ్ళి దుష్టుగానే వస్తున్నాడు. పాపిగా వెళ్ళి పాపిగానే వస్తున్నాడు. అపహాసకుడు వెళ్ళి అపహాసకుడానే వస్తున్నాడు. నీతిమంతుల సభలో నిలవలేని డిస్క్వాలిఫైడ్, అర్హత లేనివాడుగా వెళ్తున్నాడు. మరలా అర్హత లేనివాడుగానే వస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ టాలరబుల్. ఇది అంగీకరించలేం, ఇది భరించలేం మనం. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి అంటే నీ జీవితంలో మార్పు రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మార్పు కావాలి. ఎవరో చెప్తున్నట్టుగా నేను యేసుని అంగీకరించానే కానీ నేను క్రైస్తవుడిని కాదంటున్నాడు. యేసు క్రైస్తవ జీవితాన్ని జీవించి చూపించాడు. ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన చేయని అవసరం లేదు. ఆయన దైవకుమారుడు. కానీ ఆయన ఉపవాస ప్రార్థన 40 రాత్రులు 40 పగలు ఉపవాస ప్రార్థన చేసి ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తిరిగి జన్మించాల్సిన అవసరం ఏంటి? ఆయన జన్మే పాపము లేని జన్మ. ఏవు ప్రార్థన చేశాడు కదా, పాప సహితుడైనటువంటి వాడు, పాపరహితుడైనటువంటి వాడు పుట్టగలిగిన ఎంత మేలని. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టిండగలిగిన ఎంత మేలని ఆ బూడిదలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పాపాన్ని సహించేవాడు, పాపము లేనివాడు యేసుక్రీస్తు. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు. నీకు నాకు మాదిరిగా ఒక క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవుడిగా చూపించడం కోసం ఆయనే క్రైస్తవ జీవితాన్ని జీవించి చూపించాడు. ఆయన ఉపవాస ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, చేశాడు. శరీరాన్ని నలగొట్టుకున్నాడు. పౌలు చెప్తున్నాడు, ఆఫ్టర్ ఐ ప్రీచ్ టు యూ ఐ మే బికమ్ డిస్క్వాలిఫైడ్ టు ద గాస్పెల్, దట్ ఈస్ వై ఐఎమ్ బీటింగ్ మై బాడీ. నేను మీకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకు నలగొట్టుకుంటున్నావు బాబు అంటే, నేను మీకు బోధించి నేనే ఆ విధంగా లేకపోతే ఇంకా క్రైస్తవ జీవితంలో ఉపయోగం ఏముంది? పౌలు అంటే బాగానే ఉంది. నలగొట్టుకోవటం అంటే ఉపవాస ప్రార్థన చేయటం, శరీరాన్ని లోపరుచుకోవటం, అది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన గురించి మనకున్న అవగాహన చాలా తక్కువ. ఉపవాస ప్రార్థన అంటే ఏదో అనుకుంటారు. ఉపవాస ప్రార్థన అంటే లోబడని జీవితం, లోబడాలి.
లోబడే అవయవం లోబడాలి. పోగొట్టుకోలేని ఆ దుష్ట లక్షణం పోవాలి. ఉపవాస ప్రార్థన దుష్టుల మార్గాన్ని మార్చేస్తుంది. దుష్టుల మార్గాన్ని ఆ వ్యక్తిలో మార్గంలో స్థిరపడి ఉంటే ఉపవాస ప్రార్థన తీసేస్తుంది. పాపపు మార్గం నిలవదు. అపహాస్యపు నాలుక ఉండదు అక్కడ. ఉపవాస ప్రార్థన యేసు చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన 40 రాత్రులు 40 పగలు చేశాడు. కారణం ఏంటంటే ఆయన క్రైస్తవ జీవితం జీవించి చూపించాడు, బాప్తీసం తీసుకుని చూపించాడు, సాతాన్ని ఎదిరించాడు, శిష్యుల్ని ఎన్నుకున్నాడు, గొప్ప జీవితం జీవించి మన కోసం మాదిరిగా చూపించి ఇప్పుడు అంటున్నాడు, నేను ఏ విధంగా జీవితాన్ని జీవించానో ఆ విధంగా మీరు నన్ను అనుసరించండి. ఈ కాడి చాలా సులువుగా ఉంది. చాలా భారం అన్నారు కదా ధర్మశాస్త్రం, ఇప్పుడు మీకు భారంగా ఉండదు. వాక్యం చాలా భారం అన్నారు కదా, ఈ నియమాలు, ఈ కట్టడలు, ఈ వాక్యం ఇదంతా భారం అన్నారు కదా మీరు, ఈ ధర్మశాస్త్రం భారం అన్నారు కదా, ఇక నుంచి నా కాడి భారంగా ఉండదు. ఎందుకంటే నేను మీకు మార్గాన్ని చూపిస్తున్నాను, నేను మోస్తున్నాను, మీరు నా స్వరూపాన్ని కలిగి ఉండండి. మీ సిలువను మీరు ఎత్తుకోండి, మీ జీవితాన్ని మీరు జీవించండి, మీ శరీరాన్ని మీకు నలగొట్టుకునే విధంగా ఉపవాస ప్రార్థన చేసుకుని క్వాలిఫై చేసుకొని మీ శరీరాన్ని సిలువని ఎత్తుకోండి. ఎవరి సిలువ వారు ఎత్తుకోండి. సాల్వేషన్ ఈజ్ పర్సనల్. రక్షణ వ్యక్తిగతము. ఎవరి సిలువ వారిదే, ఎవరి పేరు వారిదే. ఒకటి పేరు ఒకటికి రాదు. ఒకటి పేరు ఒకటి పెట్టుకుని మ్యాజిక్ కాదు. ఇది హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని మాయలు ఉన్నాయి. ఒకటి పేరు ఒకటికి వచ్చే విధంగా కొన్ని సినిమాలు అలా ఇది కాదు. ఒక శరీరాన్ని ఇంకో ఆత్మ ప్రవేశించడం ఏముండవు ఇక్కడ. అలాగ ప్రవేశిస్తే కనుక దయ్యాలు పట్టిన వాళ్ళు అంటారు. దయ్యాలు పట్టిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో ఉండరు. భూత ప్రేతాత్మ కథలు ఉంటాయి, వాటిల్లో ఉంటాయి దయ్యాలు పట్టి వాటిలోకి వీటిలోకి. కాబట్టి దయ్యాలు పట్టిన కథలు ఎలా ఉంటాయి, బైబిల్ ఎలా ఉంటుంది, ఈ విషయాలు తెలియక చాలామంది నీ జీవితాన్ని నువ్వు జీవించాలని విషయం తెలియక ఎవరో జీవితాన్ని అడ్డు పెట్టుకోవాలని చూస్తే నువ్వు దయ్యాలు పట్టిన వాడివి. క్రైస్తవునికి దయ్యాలు పట్టవు, పాస్టర్లకి దయ్యాలు పట్టవు. దయ్యాలు పట్టి అంటాడు పాస్టర్ కాదు, దయ్యాలు పట్టి అంటే వాడు క్రైస్తవుడు కాదు. దయ్యాలు పట్టినవాడు నాయకుడు ఎలా అవుతాడు, దయ్యాలు పట్టినవాడు సీనియర్ ఎలా అవుతాడు. దయ్యాలు పట్టి దయ్య చేష్ట చేస్తూ, వ్యభిచారం చేస్తూ, వాయా వరుసలు అక్కడ క్రియలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, వాళ్ళని దోసుకుంటూ, వీళ్ళు దోసుకుంటూ, విధవరాలు దోసుకుంటూ, ఇన్ని రకాల పనులు చేస్తూ కూడా నేను క్రైస్తవుడిని, నేను నాయకుడిని, నేను పాస్టర్ని, నేను సువార్థికుడిని, నేను ప్రవక్తనని చెప్పుకుంటున్నటువంటి వేషధారి, నీలో మార్పేదమా? మార్పు లేదు. మార్పు లేకుండానే మార్పు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు చాలామంది. ఈ నటన పనికిరాదు ఇక్కడ. చాలామంది దుష్టుల అలాగనే ఉంటే సరిపోతున్నాను, అలాగ ఉండదు, నటించొద్దు ఇక్కడ. దుష్టులు అలాగన ఉండక ఉంటే ఏమవుతుంది, గాలికి చెదరగొట్టు పొట్టువలే పోతారు. చరిత్ర ఉండదు, చరిత్రలో నిలవరు. ఇలాంటి వాళ్ళు చాలామంది చరిత్రలో వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు కూడా ఎవడో తెలియదు. చరిత్ర నిలవదు. చరిత్ర ఎప్పుడు నిలుస్తుందంటే న్యాయ విమర్శలో నీతిమంతుడిగా, నీతిమంతుల సభలో నువ్వు నిలిస్తే అప్పుడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడవై ఆకు వాడక నీ కాలంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలం, నీ కాలం అంటూ నీకుంది. యూ హ్యావ్ యువర్ ఓన్ టైం. దావీదు గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే అపోస్తల కార్యాలలో, దావీదు చనిపోయిన తర్వాత చెప్పాల్సి వస్తే, సాక్ష్యం చెప్పాల్సి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించబడిన మాట ఏంటంటే, దావీదు మహాకవి అని రాయలేదు. కీర్తనలు రాశాడు. దావీదు జయించాడు, ఎలుగుబంటును చంపాడు, సింహాన్ని చంపాడు, గొలియాతును చంపాడు, రాజ్యాలు జయించాడని రాయలేదు. దావీదు ఏదైతే సాధించలేక నేను సాధించలేకపోయానని బాధపడుతూ చనిపోయాడో దాని గురించి దావీదుకు చెప్తూ నీ జీవితం జయకరమైనదే అని చెప్తూ సాక్ష్యం చెప్పాడు. దావీదు బ్రతికున్నప్పుడు వినని మాట చనిపోయిన తర్వాత విన్నాడు ఒక మాట. ఏ మాట అంటే, నేను మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు, కానీ దేవుడు కట్టొద్దు అని ఆపాడు. చనిపోయిన తర్వాత ఆ మాట జయ జీవితం జీవించిన తర్వాత అక్కడ ఎలా విన్నాడు అంటే, ఇక్కడ చేసిన పని ఏంటంటే, మందిరం నువ్వు కట్టపోయినా మందిరానికి కావాల్సిన విషయాలకి ఎప్పుడైతే పాటుపడాలనేటువంటి మనసు దావీదుకు ఉందో, ఆ మనస్సు సహకరించేటువంటి మనసు, నేను మాత్రమే కాదు నా తర్వాత వచ్చేవారు కూడా గొప్ప సేవ చేయాలని దేవుని ద్వారాలు ఎప్పుడైతే తెరిచాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు.
అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు సేవకుడా, పాస్టర్ గారా, ప్రధాని యాజకుడా, సేవ చేసిన లేవీయుడా? దావీదు రాజు. he was shepherd, he was a musician, he was a king, he was a warrior. అన్నీ ఉన్నాయి, కానీ ఈయన పాస్టర్ గారిని పిలవబడలేదు, యాజకుడిని పిలవబడలేదు. కానీ ఈయనేంటి, దావీదు తన తరవారికి సేవకుడిగా చూపిస్తున్నాడు, సేవ చేశాడంటే. దావీదు చేసిన సేవ ఇక్కడ అంగీలు వేసుకుని ఎఫోదులు కట్టుకునేటువంటి సేవ కాదు, కానీ తెల్ల చొక్కాలు వేసుకున్న సేవ కాదు, కానీ సొలొమోను కట్టబోయేటువంటి దేవాలయానికి కావలసిన ప్రతి అవసరత ఒక విశ్వాసి వలె సమకూర్చాడు, ఒక సంఘ పెద్ద వలె సమకూర్చాడు, ఒక సువార్థికుని వలె దుక్కి దున్ని నారుమడి వేసి నారుమడి పెంచి చాలా హార్డ్గా ఉన్నట్టు భూములు దున్నేవాళ్ళు సువార్థికులు. ఎంతోమంది సువార్త చేస్తే ఈ రోజుకి 2025 సంవత్సరానికి భారతదేశంలో కొన్ని సంఘాలు కట్టి వాక్యం చెప్తున్నాం మనం. ఇన్ని సంఘాలు వచ్చిన కారణం ఏంటంటే, క్రైస్తవులు ఎంత చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నారంటే, మందిరాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే, ఒకప్పుడు ఏమీ లేనటువంటి నోర్లు తెరుచుకున్నటువంటి భూమి వలె ఉన్నటువంటి ఈ శాపగ్రస్తమైన భూమి మీద సువార్త చేసి వెళ్ళారు చాలామంది. తెల్లవాళ్లే కానీ, గోధుమ రంగులో ఉన్నవారు కానీ, వైట్ పీపులే కానీ, బ్రౌన్ పీపులే కానీ, బ్లాక్ పీపుల్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వచ్చారు. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు సువార్త చేసుకుంటూ పోతే అనుకూలమైన సమయం, ఈ సమయంలో మందిరాలు కట్టుకోవడానికి వస్తే, ఈ మందిరాలు కట్టే విషయంలో కూడా రాజకీయ నాయకులు ఫాలో అవుతున్నారు, భ్రష్టులు. దేవుని సేవ భ్రష్టులు చేసే సేవ కాదు. దేవుని సేవ అంటే ఎలా ఉండాలి? దేవుని సేవ అంటే చాలా చులకనగా ఉంది చాలామందికి. ఏదో లాటరీ అనుకుంటున్నారు. దేర్ ఈజ్ నో లక్ ఇన్ ద బైబిల్. లక్ అనేది బైబిల్లో లేదు, ఓన్లీ ఫెయిత్. విశ్వాసానికి విరుద్ధమైన మాట లక్. విశ్వాసాన్ని పోగొట్టేది లాటరీ సిస్టమ్. అదృష్టవంతులు ఎవరు లేరు ఇక్కడ. అదృష్టం కొద్దీ నువ్వు క్రైస్తవుడు కాలేదు, అదృష్టం కాదు. యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. దెర్ ఇస్ నో వన్ హూ సేవ్డ్ బై లక్ బట్ బై ఫెయిత్, బై ద సాక్రిఫిషియల్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరీ శిలువలో కార్చిన యేసు రక్తము ద్వారా రక్షించబడ్డావే తప్ప అదృష్టవంతులుగా ఎవరు లేరు ఇక్కడ. అదృష్టం కొద్దీ ఎవరు రక్షించబడలేదు. ఇది అదృష్టం ఇచ్చే పుస్తకం కాదు బైబిల్ గ్రంథం. అపహాసకుల పుస్తకంలో అదృష్టం ఉంటుంది. తాయిత్తులు ఇస్తారు, రాళ్ళు ఇస్తారు, రంగురాళ్ళు. నువ్వు తాయిత్తులు కట్టుకోవచ్చు, అది చేస్తూ ఇది చేయొచ్చు. తిథులు, ముహూర్తాలు, వాస్తులు ఇవన్నీ చూసేవాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? కొంతమంది భ్రష్టులైనటువంటి సేవకులుగా పేరు పెట్టుకున్న వీటన్నిటికీ తావిస్తున్నారు. అది చేస్తారు, ఇది చేస్తారు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ అ బుక్ ఆఫ్ లక్, ఇట్ ఇస్ అ బుక్ ఆఫ్ అ ఫెయిత్. విశ్వాస సంబంధమైనది. యేసుక్రీస్తు దేవుడని ఎవడు నిరూపిస్తాడు? నీ విశ్వాసం నిరూపిస్తుంది. నీ విశ్వాసమే నిరూపించాలి. నువ్వు బైబిల్ గ్రంథంలో నుంచి వాదించి ఆ ఛానల్లో ఈ ఛానల్లో వాదించి వెళితే ఇది ఇక్కడ నొక్కుచ్చినది లాయర్లు కాదు. వాక్యం అంటే వినుట ద్వారా పనిచేస్తుంది. అది విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎవరో బలవంతంగా నీ విశ్వాసగా మార్చలేరు, నీవు ఎవరిని విశ్వాసగా బలవంతంగా మార్చలేవు. దేవుని సన్నిధిలో నువ్వు ఫలించాలంటే మొదటిగా దేవుని ఎడల నీవు ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని వాక్యంగా ప్రకటించేవాడిగా ఉండాలి. దేవుని సేవకుడిగానే ఉండాలి. విశ్వాసిగానే ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఎవరి పాత్ర వారు పోషించాలి. సంఘాన్ని నిలబెట్టాలి అంటే, ఈరోజు సంఘం నిలబడాలి అంటే సంఘంలో ఏ పాత్ర పోషించేవారు ఆ పాత్ర ఖచ్చితంగా పోషించాలి. అందరూ సమానమే. క్రొత్త నిబంధన సంఘంలో విశ్వాసులు కూడా దైవజనుల వలె పరిశుద్ధంగా ఉండాలి. దైవజనుల వలె అలర్ట్గా ఉండి జ్ఞానం కలిగి వాక్యాన్ని చెప్పగలిగిన, సాక్ష్యము చెప్పగలిగిన సాక్షి సమూహాల వలె ఉండాలని వాక్యం చెప్తుంది. అందుకోసమే అందరిపైన ఆత్మవర్షం కుమరించాడు. అంత్యకాలంలో అందరిపైన ఆత్మవర్షం కుమరించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ సిలువను వెతుకుని యేసు చూపిన సాక్ష్యం నీ జీవితంలో చూపించాలి. ఇప్పుడు నీకు వాక్యం భారం కాలేదు, వాక్యం పాపం కాలేదు, వాక్యం ఆశీర్వాదమైంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, చివరి వచనం 6వ వచనం చూస్తే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను,
దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. యెహోవాకు తెలియని మార్గం అంటే దేవునిలో లేనటువంటి ఆశీర్వాదం నీలో ఉందని నువ్వు కనుక భ్రమపడితే నీ దగ్గర ఉండదు. నీ తల్లిదండ్రుల దగ్గర లేనిది నీలో ఎలా ఉంటుంది? నీ తల్లిదండ్రుల ఇంటి పేరు నీకు వస్తున్నప్పుడు నువ్వు వారి కుమారుడు అయ్యావు. నీ తల్లిదండ్రుల రక్తము DNA నీలో ఉన్నప్పుడు వారి కుమారుడు అయ్యావు. నీ ఆధార్ కార్డులో వారి పేరు ఉంటుంది, నీ రేషన్ కార్డులో వారి పేరు ఉంటుంది, నీ డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది. నీకు ఇచ్చినటువంటి ఏ ధృవీకరణ పత్రమైనా సరే, అది ఆర్థికంగా అయిందా, కులపరమైన, సమాజపరమైన, ఈవెన్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్, నేషనల్ వైద్య పాస్పోర్ట్ కావాలంటే అక్కడ కూడా నీ తల్లి తండ్రి నీకు ఇచ్చిన ఇంటి పేరు, నీకు ఇచ్చినటువంటి సమస్తం వారిని అనుసరించి ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనది ఏంటంటే ఒక కుటుంబం. క్రైస్తవ జీవితం ఫ్యామిలీ సెంటర్డ్ క్రిస్టియన్ లైఫ్. కుటుంబంగా దేవుడు ఆశీర్వదించాడు. ఏదేం తోట నుంచి మొదలుపెట్టిన ఈ ఆశీర్వాదం కుటుంబంగా మొదలుపెట్టాడు. కుటుంబం క్రైస్తవుల ఆశీర్వాదము. కాబట్టి దుష్టులు కుటుంబాలను కూల్చేయాలని చూస్తారు. మనం చూస్తాం కోర్టులో రకరకాల కోడ్లు తీసుకొస్తారు. సెక్స్ పాపం కాదు, ఒకతే ఆడిదాల్లో చేసి పెడితే, ఒకతే ఈడిదాల్లో చేసి పెడితే, ఇవన్నీ దుష్టపు ఆలోచనలు, పాపుల మార్గం. అపహాస్యం చేస్తున్నారు బైబిల్ గ్రంథాన్ని. ఇండియన్ పీనల్ కోడ్ బైబిల్ గ్రంథాన్ని అపహాస్యం చేస్తుంది. అధికారులే అపహాస్యం చేస్తున్నారు. వాక్యం చెప్తుంది అధికారులకు లోబడి ఉండమని. అందుకే నోరు మూసి కూర్చుని దేవా నీచితమని కూర్చున్నాం. అందుకే పాట పాడుతున్నాము. ఈయన చూస్తూ కూడా ఏమని పాట పాడుతున్నాము? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీచితమే ప్రభువా. వారు పీనల్ కోడ్లు మార్చుకొని, కోర్టులో రకరకాలు మార్చుకొని, మగాడు పెళ్లి చేసుకోవచ్చంట, ఆడదాడద పెళ్లి చేసుకోవచ్చంట. దుష్టుల మార్గంలోనే ఉంటున్నారు వీళ్ళు. దుష్టుల మార్గాన్ని మీరు అనుసరించాలని అనౌన్స్ చేస్తున్నారండి. బ్రేకింగ్ న్యూస్ అంట ఇదంతా కూడా. ఎక్కడ బ్రేక్ చేస్తున్నారు? ఎవరిని బ్రేక్ చేస్తున్నారు? ఏ కుటుంబాలను బ్రేక్ చేయడానికి ఈ బ్రేకింగ్ న్యూస్? కోర్టులో నుంచి వస్తున్నటువంటి చండాలం ఇది. ఎన్ని రకాల దుష్ట మార్గం ఇది, పాపుల మార్గం ఇది. అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది ఎలాగ జీవించాలి, ఏ విధంగా ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని వాక్యం మనిషికి బోధిస్తూ ఉంది. ప్రతిదీ కూడా దేవుని వాక్యం ద్వారానే వెళ్ళాలి. దుష్టులు అలాగన ఉండక, లోకంలో ఉన్న మలినం మనకు అంటకూడదు. మనం లోకంలోనే ఉన్నాం, లోకానికి లోబడాలి. లోకానికి లోబడాలి అంటే ఎలాగా? సమాజంలో అందరితో కలిసిమెలిసే ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి, ట్యాక్స్ కట్టాలి. యేసుప్రభు సైతం ట్యాక్స్ కట్టాడు. ఇట్ ఈస్ లీగల్. ట్యాక్స్ కట్టడం పాపం కాదు. క్రైస్తవులు టికెట్ కొనకుండా ప్రయాణించడం పాపం. క్రైస్తవులు ట్యాక్స్ కట్టకపోతే పాపం. అది ముందు నువ్వు ట్యాక్స్ కట్టు. నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన వాడైతే ట్యాక్స్ కట్టు. ఏదైనా పనైనా చెల్లించు, అధికారులకు లోపడు. ఓటు వేయాల్సినప్పుడు ఓటు వేయాలి, తప్పకుండా వేయాలి. ఓట్లు లేకుండా నీ ఓటు చెల్లకుండా చేస్తేనో, లేదా నీ ఓటు రాకుండా ఉంటే తప్పు. కానీ నీకు ఓటు కార్డు ఉన్నప్పుడు, ఓటు వేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు వేయాలి, అధికారులకు లోపడాలి. ఇవన్నీ ఇక్కడ రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్కి రూల్స్ ఉన్నాయి. నీకు పాలకుడు ఎవడో నచ్చపోతే ఒక్కోసారి కామెంట్ చేస్తావు, ఫలానా ప్రధానమంత్రి బాగాలేదు, ముఖ్యమంత్రి బాగాలేదు, నాకు ఇష్టం లేదంటే దానివల్ల పాపం కాదు. కానీ అసలు గవర్నమెంట్నే నువ్వు చేస్తే అది పాపం అవుతుందని వాక్యమే చెప్తుంది. అధికారులకు లోబడకపోతే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? మీ అధికారులకు లోబడి ఉండండి. ప్రభా మనం ట్యాక్స్ కట్టాలంటాడు పేతురు. కట్టాలి నాన్న, నీకే కాదు నాకు కూడా కట్టు. క్రైస్తవ జీవితం జీవించినటువంటి జీవితం యేసు ప్రభు జీవితం. ఆయన ట్యాక్స్ కట్టాడు. ఆయన కట్టటువంటి భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసును యెహోవాయే అన్నాడు కదా. ఇది నా తండ్రి, మేము ముగ్గురు త్రియేక దేవుళ్ళని కలిసి చేసినటువంటి ఈ భూమి మీద నేను ట్యాక్స్ కట్టమేంటి అన్నాడా? అనలేదు కదా. వెళ్ళి ట్యాక్స్ కట్టడానికి మార్గం చూపించాడు. చేప పట్టు, దాన్ని కొయ్యి, దాంట్లో షెకేలు ఉంటుంది, అది అమ్మేసి నీకు నాకు కూడా కట్టు. నువ్వే కాదు, నేను కూడా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను, నేను కూడా అధికారులకు లోపడుతున్నాను, మనం కలిసి పనిచేద్దామని చెప్తున్నాడు యేసు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకోసం నేను మరొకసారి ఈ కీర్తన గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని చివరి వచ్చిన వరకు 6 అధ్యాయాలు ఉన్నాయి, చదువుతాను, వినండి. ఇది చదివిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుటూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చుట్టూ వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం నడుపును. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రములు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో ప్రభా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడలాగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.